శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదే కదా. మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పాండి. ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. ఎవరన్నా పిలిచి పెళ్లి చేస్తా అంటే వద్దంటారా? అబ్బా చెయ్యుండ్రి అని శంకర ఎగురుతారు సంబరంతో. అట్లనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే నాకు అద్దు అని అంటారా? అనరు. అట్లనే అడగక మునిపే మంత్రి పదవి ఇస్తానంటే కూడా నో అని ఎవ్వలననే అనరు, కావాలననే అంటారు. కానీ ఈ తాప ఏపీలో కూటమి సర్కార్ వస్తే బాబు సారోళ్ళ గారాల పుత్రుడు లోకేష్ అన్న మంత్రి పదవి వద్దంటున్నాడట. బాబు సారు కూడా లోకేష్ అన్నకు నో మంత్రి పదవి అనే అంటున్నాడట. మరి గట్లెందుకో గీ ముచ్చట చూసి పురాగా తెలుసుకొని రాపోర్రి. పోయిన తాప ఎమ్మెల్యేగా ఓడిపోయినా గానీ మంత్రి పదవి వచ్చింది లోకేష్ అన్నకు. పోయిన తాప తక్కువ ఓట్ల తేడాతోటే ఓడిపోయిండు లోకేష్ అన్న గాని గీ తాపనైతే ఖచ్చితంగా గెలుతాడనే అంటున్నారు సైకిల్ తమ్ముళ్ళు. అబ్బ సాయిరాం, గీ తాప లోకేష్ అన్న అసెంబ్లీలో అడుగు పెడితే అదే ఆపి అని అనుకుంటున్నారట మనసుల. ఇక పోయిన తాప ఎమ్మెల్యేగా గెలవకున్నా కూడా దొడ్డిదారిన మంత్రిని వేసిండు కొడుకును అని బాబు సార్ మీద ఫైర్ అయినోళ్ళ నోర్లన్నీ మూతపడతాయి. గీ తాప ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతాడు అని మస్తుగానే ఆశలు పెట్టుకున్న సైకిల్ కార్యకర్తల ఆశలు అడియాశలు కాబోతున్నాయట. గీతాప లోకేష్ అన్న గెలిచినా కూటమి సర్కార్ వచ్చినా కూడా లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇయ్యద్దని అనుకుంటున్నాడట బాబు సారు. కొడుకును సీఎంగా చూడాలని బాబు సారుకు లేదా? గట్లెట్లా మంత్రిని చేయకుండా ఉంటాడు అని చాలా మందికి అనుమానం రావచ్చు గాని గదే బాబు సారు రాజకీయమట. 2014 లెక్క కాకుండా గిప్పుడు పరిస్థితులు చాలా మారినాయి. గప్పుడు కొడుకును క్యాబినెట్ల తీసుకున్నందుకు చాలా విమర్శలు వచ్చినాయి. గా తప్పు గీతాప చెయ్యొద్దని అనుకుంటున్నాడట బాబు సారు. మాది కుటుంబ పార్టీ కాదు అని చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంటది అనే ఆలోచన చేస్తున్నాడట. అట్లనే గప్పర్ల కేసీఆర్ సారు కూడా రెండో మల్క అధికారంలోకి వచ్చినప్పుడు కేటీఆర్ అన్నకు హరీష్ రావు సారుకు కొన్నొద్దులు మంత్రి పదవులు ఇయ్యలే, చాలా ఆలస్యంగానే ఇచ్చిండు. ఇప్పుడు గదే ఫాలో కాబోతున్నాడట బాబు సారు. లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇస్తే సర్కార్లనే ఉండాల్సత్తది, జనాలకు పోవుడు తగ్గుతది. ఇప్పుడు లోకేష్ అన్న సర్కార్లుండు కంటే జనాలుండుడే చాలా ముఖ్యం. అటు పార్టీ ఇటు లోకేష్ అన్న పతార రెండు వెరుగుతాయి అని అనుకుంటున్నారట. గందుకే గీతాప కూటమి గెలిస్తే లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇయ్యద్దనే అనుకుంటున్నాడట బాబు సారు. లోకేష్ అన్న కూడా గదే నయం అనుకుంటున్నాడట. మరి చూద్దాం జూన్ 4వ తారీఖు నాడు ఎవరు గెలుస్తారో అటెన్కాల ఎవలకు ఏ పదవులత్తాయో. జూన్ 2వ తారీఖు వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా. మరి గంత పెద్ద కార్యాన్ని చిన్నగా చేస్తే ఎట్లుంటది? మస్తు పెద్దగా ధూమ్ధామ్గా చేయాలి అని డిసైడ్ అయినరట రాష్ట్ర సర్కారోళ్ళు. అయితే గా కార్యానికి చీఫ్ గెస్ట్గా సోనియా మేడంను పిలుస్తారట. అగ్గో గీన్నే మొదలైంది అసలు పంచాయతీ. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మీద పెద్ద రచ్చే అవుతున్నది. 10 ఏండ్ల తెలంగాణ కార్యానికి సోనియా మేడంను విలువాలే అని మొన్న క్యాబినెట్ మీటింగ్లే మాట్లాడుకున్నారు రాష్ట్ర సర్కారోళ్ళు. 1500 మంది ఉసురు తీసుకున్న గామనెట్ల వెళ్తారు? అయినా ఇది రాష్ట్ర కార్యమా పార్టీ కార్యమా అని గరమైతున్నారు ప్రతిపక్షాలు. రాష్ట్ర కార్యమైతే గామను విలువనే విలువద్దు, పార్టీ కార్యమైతే గాంధీ భవన్ కు విలుసుకొని సన్మానం చేసుకోండ్రి, మాకేం అవసరం లేదు అని గట్టిగానే గరమైండు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బె కిషన్ రెడ్డి సారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? గాంధీ భవన్ పిలుచుకోండి, 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్లో. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియమ్మను గీ కార్యానికి విలుత్తున్నాం అని చెప్పుకుంటున్నారు షెయ్యి పార్టీ లీడర్లు. అయితే పథకాలకు నిధుల్లేవు గాని గిసొంటి ఉత్సవాలకైతే నిధులున్నాయా? ఇప్పటికే కారు పాటోళ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని దిడుతున్న మీరు గింత పెద్ద కార్యానికి అప్పు చేసి పప్పుకూడు వెట్టుడు అవసరమా అని గరమైతున్నారు పువ్వు పార్టీ లీడర్లు. అయినా గప్పట్లనే కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలని జయ్యన చేసే మళ్ళగిప్పుడు మీరచ్చి 10 ఏండ్ల ఉత్సవాలంటే ఏందన్నట్టు అని కూడా ప్రశ్నలు ఎత్తున్నారు. మా చెల్లికి మళ్ళీ పెళ్ళి, అది ఏం సినిమానో అది, జరగాలి పెళ్ళి, మళ్ళీ పెళ్ళి ఉండే. ఇప్పుడు మననే ముఖ్యమంత్రి దశాబ్ది ఉత్సవాలు చేసిపోయారు, మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఏంటో.
గప్పుడు 9 ఏండ్లకే గైన దశాబ్ది ఉత్సవాలని చేసిండు. కానీ ఇప్పుడు అధికారికంగా 10 ఏండ్ల ఉత్సవాలు ఘనంగా మేం చేస్తామంటున్నారు షెయ్యి పార్టోళ్ళు. అయితే ఇన్నేండ్లు అధికారికంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేసిన కారు పార్టీ ఈ తాప ప్రతిపక్ష జాగల కూసుండి సర్కారు కంటే గొప్పగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేద్దామని పెద్ద ఆలోచనలే చేస్తున్నదట. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని జనాల్లో ఎప్పటికీ ఉండాలి అని ఈ కార్యం కోసం బగ్గనే కట్టబడుతున్నారట కారు పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి గాని ఏ రాష్ట్రంలో కూడా సర్కారోళ్ళు ప్రతిపక్ష పోళ్ళు పోటీపడి మరి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేసుడు ఏడలెవ్వు కావచ్చు. మరి అట్లుంటది తెలంగాణ లీడర్లతోటి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. తెలంగాణలో సన్నవడ్ల బోనస్ పంచాది రోజు రోజుకు ముదురుతూనే ఉన్నది. సన్నవడ్లకే బోనస్ ఇచ్చుడేంది, దొడ్డు వడ్లకు కూడా ఇయ్యాలే అని రైతులు ప్రతిపక్ష పొల్లు లొల్లి పెడుతున్నారు. లేదు లేదు, డిమాండ్కు తగ్గట్టు సన్న బియ్యం ఎవ్వరు వండిస్తలేరు. గందుకే బోనస్ ఇత్తేనన్నా సన్న బియ్యం పంటలు పెరుగుతాయి, సన్న బియ్యం ధరలు తగ్గుతాయి. గందుకే గీ బోనస్ ఆలోచన చేసినామని సర్కారోళ్ళు చెప్తున్నారు. అటు ప్రతిపక్ష పొల్లు ఇటు లీడర్లు మాటలు ఎట్లున్నా అసలు రైతులు ఏమనుకుంటున్నారో గీ బోనస్ మీద అరుచుకొని వద్దాం నడువుండి. సర్కారోళ్ళు యాళ్లకు ధాన్యం కొంటున్నారా? తడిసిన ధాన్యాన్ని కూడా కొంటమని మాటిచ్చిర్రు. మరి ఆ మాటను నిలబెట్టుకుంటున్నారా? ఇట్లా అన్న అరుసుకోనికి రైతుల తానికి పోయిండు హరీష్ రావు సారు. ఇక ఆడబోగ రైతన్నను సన్నవడ్ల బోనస్ గురించి మందలిస్తే ఆ రైతన్న ఏమన్నాడో మీరే ఇనుండ్రి. అన్నవి అన్ని కొడితే 20 క్వింటాలు దాటే 2 ఎకరాలు దాటే కదా. ఇవేంది రాళ్ళ లెక్క అయిపోయింది పంట, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, పెట్టుబడి ఎక్కువ రోగం ఎక్కువ వస్తుంది. ఇన్నరా 2 ఎకరాలల్ల సన్నవడ్లు 20 క్వింటాళ్లకు ఎక్కువ ఎల్లయ్యట. సన్నవడ్లు వండియాలంటే పెట్టుబడి కూడా ఎక్కువనేనట. మళ్ళా మీదికెళ్ళి పంటకు రోగం కూడా ఎక్కువనే తగులుతుందట. గందుకే తెలంగాణలో చాలా మంది రైతులు రిస్క్ ఎందుకని అందరూ దొడ్డు వడ్లే వండిస్తారట. ఎవలో ఒకరు ఇంట్ల మందం తిననీకి జర్రంత సన్న పంటనే ఎత్తారట. కరెక్టే గాని తెలంగాణలో డిమాండ్ కు తగ్గట్టు సన్నవడ్లను వండిస్తలేరు. గందుకే మార్కెట్ల బియ్యం రేట్లు కూడా పెరిగినాయి. గందుకే సన్నవడ్ల పంటలను పెంచాలని సర్కారోళ్ళు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామంటుండ్రు కదనే అని అంటే రైతన్న గీ మాట అన్నాడు. ఆ బోనస్ మాకు ఇష్టం అవసరం లేదు, ఆ సన్నపట్లు పెట్టుడు అవసరం లేదు. బోనస్ పెట్టినా అని వాళ్ళు చెప్పుకుంటానికే కానీ రైతులంతా మునుగుతారు. ఆ సన్నపట్లు పెట్టి రైతులందరూ చెప్తాను నేను చూద్దాం. సన్నపట్లు పెడితే మాత్రం మొత్తం మునుగుతారు సార్. పంట తక్కువ వస్తుంది, మొత్తం రోజులు ఎక్కువ ఉంటది, రోగం ఎక్కువ ఉంటది, పెట్టుబడి ఎక్కువ ఉంటది, ఇంత పెరుగుతుంది. ఆ వర్షాకాలం మొక్క దాకా పొట్టు కింద ఉంటది. ఆ మిషన్లే సరిపోం, సన్నాలను మనకు నడవై. అదన్నట్టు 500 బోనస్ కు ఆశ పడితే పంట చక్కగా వండకపోతే మొత్తానికే లాస్ అయితామని అంటున్నారు కొందరు రైతులు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే రైతు భరోసాతో పాటు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇయ్యాల్సిందే అని రైతులతోని కలిసి నిరసనలు చేసుకుంటా ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చిండ్రు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిల కొందరు కారు పార్టీ లీడర్లు. ప్రతి ఎకరానికి రైతు బంధు కాదు, రైతు భరోసాను తీసుకొస్తాము. ప్రతి ఎకరానికి 5,000 కాదు, ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఏ ఒక్క ఎకరానికి కూడా ఇప్పటి వరకు రైతు భరోసాను ఇప్పటిదాకా అమలు చేయలేదు. మరి కాలం నెత్తిమీదకి వస్తుంది. ఇప్పటికిప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడుల కోసం తయారుగా పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజే ఏదైనా చర్య తీసుకుని వెంటనే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పంటకు 7,500 రైతు భరోసాను అమలు చేయాలని చెప్పేసి అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ను కాంగ్రెస్ పార్టీ వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు సర్కారోళ్ళేమో సన్నవడ్ల సాగును పెంచనీకి గీ బోనస్ ఆలోచన చేసినామని అంటున్నారు. ఇటు రైతులు ప్రతిపక్ష లీడర్లేమో సన్నవడ్లేస్తే రైతుకు లాసే అని అంటున్నారు. చూడాలే మరి ఈ పంచాది ఇంకేదాకా పోతుందో. ఫిలిగ్రీ వస్తువులంటే కరీంనగర్ కు పెట్టింది పేరు. 300 ఏండ్లకెంచి గిసొంటి కళకు భగ్గ ఫేమస్ కరీంనగర్ కళాకారులు. ఎసొంటి వస్తువులనైనా ఎండితోని తయారు చేసి అమ్ముతుంటారు ఆడున్నోళ్ళు. ఎండి ఆభరణాలతోని పాటు గిఫ్టులు, పర్సులు గిట్లా ఎసొంటి అయినా కస్టమర్ల ఆర్డర్లను బట్టి చేతులతోనే తయారు చేస్తారు. అయితే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ సారు కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కార్యానికి కరీంనగర్ ఫిలిగ్రీ వస్తువులను ఆర్డర్ చేసిండ్రట. ఈ వివాహానికి సంబంధించిన ఆర్డర్స్ గురించి వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేయించుకోవడం జరిగిందండి. ఇది ప్రీ వెడ్డింగ్ టైం నుంచే మేము వాళ్ళకి ఐటమ్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నాము. వివాహంలో ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి ఐటమ్స్ మరియు
ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళకి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. ఇక వచ్చే జూలైలో ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధిక మార్చంట్ను లగ్గం చేసుకుంటున్నాడు కదా. ఇక ఇప్పటికే వీళ్ళిద్దరి పూలు పండ్ల ఫంక్షన్ కు పెద్ద పెద్ద సెలబ్రిటీల కాన్నుంచి బయటి దేశాలున్న విఐపీలు సుతం బగ్గనే వచ్చిండ్రు కదా. ఇక లగ్గం అంటే మామూలుగా ఉంటదా? గందుకే లగ్గానికి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్టులు ఇయ్యనీకే గీ ఫిలిగ్రీ వస్తువుల్ని ఆర్డర్ చేసిండ్రట అంబానీ ఫ్యామిలీ వాళ్ళు. పోయినేడాది జరిగిన G20 సమ్మిట్ల సుతం అశోక్ చక్రంతో చేసిన బ్యాడ్జీలను పంపిండ్రు కరీంనగర్ ఉన్న ఫిలిగ్రీ కళాకారులే. ఇప్పుడు అంబానీ వాళ్ళకి అనుకుంటే మన స్టేట్ గవర్నమెంట్లో సీఎం అయినా ఎవరైనా చాలా వరకు వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. వివిఐపీస్కు మన ఫిలిగ్రీ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా నడుస్తుంది గత 20 సంవత్సరాల నుంచి. నేషనల్ లెవెల్లో అయినా ఆర్డర్స్ రావడం ఇలాంటి మనం కరెక్ట్ టైంలో ఇవ్వడం అనేది ప్రస్తుతం జరుగుతుందండి. ఇన్నారు కదా, ఒక్క అంబానీ ఫ్యామిలీ కాదు, బయటి దేశాలున్నోళ్ళు ఎవరు ఆర్డర్ చేసినా గిఫ్టులను రెడీ చేసి పంపిస్తామని అంటున్నారు. మన దేశంలో ఉన్న ఫిలిగ్రీ కళ గురించి మొత్తం ప్రపంచానికి తెలవాలని మనం కూడా కోరుకుందాం. డైరెక్ట్ పోలీసుల జీబును దావకన్లకే పట్టుకొచ్చిండ్రంటే ఎవరన్నా సీరియస్గా ఉన్న పేషెంట్లను గిన దాంట్లో తోలుకొచ్చిండ్రా, లేకపోతే గంతగానం ఆగమాగం ఎందుకైతే రాడున్నోళ్ళు అగో అడ్డమున్న పేషెంట్ల బెడ్లను సుతం పక్కకు జరుపుకుంటా సైడ్ ఇస్తున్నారంటే పాపం అండ్లున్నోళ్ళు ఎవరో చాలా సీరియస్గా ఉన్నారు కావచ్చని అనుకునేరు. గిదంతా పోలీసులు చేసిన ఓవర్ యాక్షనేనాట. ఉత్తరాఖండ్లున్న రిషికేశ్ ఎయిమ్స్ దావకన్ల జరిగింది ఇది. అయితే అసలు ముచ్చటేందంటే ఆడున్న ఒక లేడీ డాక్టర్ ను ఎవరో ఆఫీసర్ షిడాయించిండట. ఇక ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆఫీసర్ ను అరెస్టు చేయనీకి గీతిరిగా హంగామా చేసిండ్రు పోలీసోళ్ళు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ కేంచి ఎమర్జెన్సీ వార్డు దాకా పేషెంట్లను దోల్కబోయే తొవ్వలా జీబ్ వేసుకొని పోయిండ్రు గిట్లా. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు మస్తు గరమైతున్నారు పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ కు. అరే ఏదన్నుంటే ఆఫీసర్ ను బయటికి పిలిపించుకోవాలి, లేకపోతే పోలీసులే లోపలికి పోయి అరెస్టు చేసి తీసుకుపోవాలి. గంతేగాని డైరెక్ట్ పోలీస్ జీబును దావకన్లకు తెచ్చి ఆడున్న పేషెంట్లను పరిశాన్ చేసుడేందని మస్తు గరమైతున్నారు గీ ముచ్చట ఎరకైనోళ్ళందరూ. గిడున్న డ్రోన్లను చూసి బయటి దేశంకెంచెవలన్న అటాక్ చేసిండ్రా ఏందని పరిశాన్ అయ్యేరు. కసొంటిదేం లేదు గాని మీరు బుగులు పడకుండ్రి. అసలు ముచ్చటేందంటే వ్యవసాయ పనుల కోసం మోదీ సర్కారోళ్ళు పెట్టిన నమో డ్రోన్ దీదీ పథకం పేరు మీద మహిళా కూలీలకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఆఫీసర్లు. అయితే అన్ని రంగాల్లో మిషన్లు వాడుకుంటా పనులను జల్దీనెట్లా చేస్తున్నారో గట్లనే దేశంలో వ్యవసాయ పనులు జల్దీన కావాలంటే గిసొంటి టెక్నాలజీ వాడుకోవాలి. ప్రతి రైతు డ్రోన్ల గురించి తెలుసుకోవాలి, వాటితోని పనులను ఈజీగా చేసుకోవాలనే పథకాన్ని తీసుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. గందుకే షేన్లకు మందు కొట్టనీకి డ్రోన్లను ఎట్లా వాడాలనో చెప్పనీకి గీడున్న మహిళలకు ట్రైనింగ్ ఇచ్చిండ్రన్నట్టు ఆఫీసర్లు. ట్రైనింగ్ అయిపోయినాక సొంతంగా ఆళ్లకు డ్రోన్లను కూడా ఇస్తారట. వ్యవసాయ పనుల కోసం మోదీ సర్కార్ పెట్టిన పథకాన్ని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. అమ్మయ్య అయ్య తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.